ఇక్కిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురుం. అందరికీ వాసుదేవ. మాస్టర్ గారి శత జయంతి దినోత్సవాల్లో భాగంగా గ్రంథగోష్ఠి అనేటువంటి కార్యక్రమంలో సనత్సుజాతీయం అనేటువంటి గ్రంథం నాకు ఇవ్వబడింది. ఈ వీడియోలో నేను సనత్సుజాతీయం అనేటువంటి గ్రంథంలోకి సంబంధించి మాస్టర్ గారు నా ద్వారా అందింపబడ్డ విషయాలను కొన్నిటిని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మాస్టర్ గారు మనకి ఎన్నో అమూల్యమైన గ్రంథాలను అందించారు. అంతా ఇంత అని కాదు, ఆయనకు ఉన్నటువంటి జీవితాన్ని మొత్తం పరుల సేవకే, నారాయణ సేవకే త్యాగం చేస్తూ స్వయంగా తను ఆచరించి చూపిస్తూ మనల్ని నడిపించారు, ఇప్పటికే నడిపిస్తూనే ఉన్నారు. అలాంటి గ్రంథాల్లో సనత్సుజాతీయ గ్రంథం అమూల్యమైంది. ఇందులో మొదలు పెడుతూ మాస్టర్ గారు ఒక చోట చెప్తారు, అంటే ప్రారంభంలోనే ఏదన్నా ఒక విషయం నా ప్రజ్ఞ వల్ల పురాణాతిహాసాలు చెప్పుకోబడుతున్నాయి, లేదంటే ఏదైనా ఒక విషయం నా వల్ల జరుగుతోంది అనేటువంటి వ్యక్తి ఎవరైతే అనుకున్నాడో, ఆ విషయాన్ని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి కొమ్ములు గిట్టలు మాత్రమే మిగులుతాయని చెప్పారు మాస్టర్ గారు. నిజానికి పురాణాలు చెప్పడం లేదా 10 మంది కూర్చుని మంచి విషయాలు, భగవత్ సంబంధిత విషయాలు జరుపుకోవడం ఇలాంటివి ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ స్విచ్ని వేయడం లాంటిదట. అంటే ఒక ఇంట్లో మొత్తం ఎలక్ట్రికల్ బోర్డులని, స్విచ్లని, ప్లగ్లని అన్నీ ఏర్పాటు చేశారు. ఒకళ్ళు వచ్చి స్విచ్ చేశారు. ఆ స్విచ్ చేస్తే విద్యుత్ ప్రవాహం అంతటా కూడా ప్రసరిస్తుంది. అలాగే ఒక మంచి కార్యక్రమం, భగవత్ సంబంధిత కార్యక్రమం జరిగే చోట ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండేటువంటి అంతర్యామి కూడా బయటికి వచ్చి వాళ్ళల్లోంచి కనెక్ట్ అయ్యి విశ్వ ప్రణాళికలో భాగంగా అనేక మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని మాస్టర్ గారు మనకి ప్రారంభంలోనే చెప్పారు. అలాగే ఇక్కడ మాస్టర్ గారు ఒక చోట నా ఒళ్ళు పులకరించిందని చెప్పారు. ఏ సందర్భంలోనూ అంటే ధర్మరాజు వద్దకి సంజయుడు రాయబారానికి వస్తాడు. దుర్యోధనాదుల వల్ల అప్పటికే పాండవులు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టాలను అనుభవించారు. తమకు చెందవలసినటువంటి రాజ్యాన్ని కూడా ధృతరాష్ట్రుడు ఈవెన్ తండ్రి ఉండి కూడా తన వద్దే అట్టి పెట్టుకున్నాడు, వాళ్ళకి ఇవ్వాల్సిందని కూడా. అయినప్పటికీ కూడా సంజయుడు రాయబారానికి వస్తున్నప్పుడు ధర్మరాజు ఈ విషయాన్ని గుర్తుంచుకోడు. సంజయుడు ధర్మరాజు వద్దకు వస్తాడు. వచ్చినప్పుడు రాగానే అసలు అతను ఒక రాయబారని కానీ, అంటే ప్రతిపక్షం నుంచి వచ్చాడని కానీ ఏమీ అనుకోడు. తనకి భీముణ్ణి, అర్జునుడిని కేకేసి యథోచితంగా సంజయుడిని సత్కరిస్తాడు. భక్ష్యభోజ్యాదులతో వాటన్నిటితోనూ సత్కరించి చక్కగా ప్రేమగా చూసుకుంటాడు. ఎందుకంటే చిన్ననాటి మిత్రుడు అయ్యా నువ్వు అని చెప్పి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాడు. సరే, అప్పుడు సంజయుడు అంటాడు, ఏమన్నా ఇది మాట్లాడదామా, రాయబారి నిమిత్తం వస్తానంటే ఇప్పుడు దానికి వచ్చిన కంగారు ఏం లేదయ్యా, రేపు సభలో చూసుకుందాం అంటాడు. అంటే ఇక్కడ మాస్టర్ గారు మనకి ఏం చెప్పారు అంటే, ఎవరైనా ఒక వ్యక్తి మనకి నెగిటివ్ చేశాడు, చెడ్డ విషయాలు చేశాడు, అయినా సరే అతను మన ఇంటికి వచ్చినప్పుడు అతనిలో ఉన్న అంతర్యామిని గుర్తుపెట్టుకోవాలి తప్పితే అతను నాకు ఫలానా ద్రోహం చేశాడు కాబట్టి, ఇంటికి వచ్చాడు కాబట్టి, అతనికి అవసరం ఉంది కాబట్టి మనం తిరిగి ఏదో అందాం, ఏదన్నా అవకాశం ఉన్నప్పుడు చూసి దెబ్బతిద్దాం, ఇలాంటి విషయాల్ని మనం పెంపొందించుకోవద్దని మాస్టర్ గారు దీని ద్వారా తెలియజేశారు. ఇక సనత్సుజాతీయంలో ప్రారంభిస్తూ అసలైనటువంటి విషయాన్ని సనత్సుజాతుల వారు ఒక చోట చెప్తారు. మనిషికి అసలు మృత్యువే లేదని చెప్తారు, అంటే మరణం లేదు అంటారు. అప్పుడు ధృతరాష్ట్రుల వారు అంటారు, అదేవిడ మరణం లేకపోవడం ఏమిటి అంటే, అప్పుడు సనత్సుజాతుల వారు అంటారు, నువ్వు ఒకలా బతికితే నీకు మరణం ఉంటుంది, ఇంకోలా బతికితే నీకు మరణం ఉండదని చెప్తారు. అది ఏమిటయ్యా అంటే, ఏమీ లేదు, మరణం అంటే ఇంకోటే లేదు, ఏమరపాటు పడ్డం లేదంటే పొరపాటు పడ్డమే మృత్యు అని చెప్తారు సనత్సుజాతుల వారు. ఎందుకని అంటే, ఉదాహరణ ఇక్కడ మాస్టర్ గారు ఒక గొప్ప విషయం చెప్పారు. అంటే ఒక వ్యక్తి ఒక 50 కిలోమీటర్లో 100 కిలోమీటర్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ డ్రైవింగ్లో భాగంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత, నేను ఇంత దూరం డ్రైవ్ చేశాను కదా, పర్వాలేదులే, రిలాక్స్ అయిపోదాం అని ఒక సెకండ్ కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? సరాసరి వెళ్ళి ప్రమాదాన్ని పొందుతాడు. ఆ ప్రమాద పడ్డము, పొరపాటు పడ్డమే మృత్యు అని చెప్పారు మాస్టర్ గారు. అలాగే యోగాభ్యాసం చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో అందరం కూడా చాలా జాగ్రత్తగా, అలర్ట్గా కొన్ని రోజుల పాటు ఉంటాం. అమ్మో ఏం జరుగుతుందో, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో కొంత స్టేజ్ వచ్చేసిన తర్వాత, నేను ఇంతకాలం యోగాభ్యాసం చేసుకున్నాను కదా, నేను ఇంత చేస్తున్నాను, ఇంత సర్వీస్ చేస్తున్నాను అని ఎవడైనా అనుకుంటే, ఏ వ్యక్తి అయినా అనుకుంటే అదే పొరపాటు పడ్డామని చెప్పారు మాస్టర్ గారు. ఇక్కడ ప్రమోషన్లు పలానాటు అటువంటిది ఏమీ లేదు. ఎవరైనా సరే నిరంతరం ప్రతిరోజు తనను తాను శుద్ధీకరించుకోవడం,
తనకు తాను అప్రమత్తతో మెలగడం, ఇదే ముఖ్యం అని చెప్పారు మాస్టర్ గారు. అలాగే ఇక్కడ మనుషుల్లో కూడా దేవతలు, అసురులు ఈ రెండు కూడా ఏదో సెపరేట్ కేటగిరీలుగా ఎవరు కూడా ఉండరు. దేవతలని ఎవరిని అంటారు, అసురులని ఎవరిని అంటారు అని చెప్పారు మాస్టర్ గారు. అంటే దీనికి మనకి క్షీరసాగర మథనాన్ని ఉదాహరణగా తీసుకుని చెప్పారు మాస్టర్ గారు. క్షీరసాగర మథనంలో అసలు వీళ్ళందరూ దేనికోసం స్టార్ట్ చేశారంటే ఇది అందరికీ తెలుసున్నటువంటి కథే. దేనికోసం స్టార్ట్ చేశారు అంటే అమృతం కోసం స్టార్ట్ చేశారు. మధ్యలో చాలా అవాంతరాలు వచ్చాయి, హాలాహలం పుట్టింది, ఇంకా తర్వాత ఎన్నో విలువైనటువంటి వస్తువులు వచ్చాయి, అవన్నీ కూడా వచ్చాయి. చివరిలో ఏం జరిగింది, మనకి అమృతం పుట్టిన తర్వాత మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో వచ్చాడు. ఇక్కడే ఏం జరిగింది అంటే అసురులు అనబడేటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళేం వ్యక్తులు కాదు, అలాంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు మహావిష్ణువు యొక్క మాయలో పడి మోహపడ్డారు. అదే మృత్యు అని చెప్పారు శాస్త్రజ్ఞులు వారు. అంటే దేనికోసం మనం స్టార్ట్ చేసాం అనే విషయాన్ని ఎవరైతే మర్చిపోతారో వాళ్ళే అసురులు. ఇంకా ప్రత్యేకంగా దీనికోసం ఏమీ ఒక బ్రాండ్ వేసి వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు అనేది ఏం ఉండదు. మనకి ఎక్కడైతే ప్రారంభించబడ్డాం అంటే ఉదాహరణకి ఇక్కడ ఏం చెప్పాలి అంటే మనకి ఈ శరీరం ఇవ్వబడింది భగవంతుడి ద్వారా. ఎందుకు ఇవ్వబడింది? దాన్ని మనం మర్చిపోయి కేవలం శరీర పోషణే గొప్ప విషయం కింద, అదేదో ఉత్తమమైనటువంటి కార్యం కింద దానికోసం అనేక విషయాలను చేయడం అనేటువంటిదే దాన్నే మృత్యు అంటారు. నువ్వు దాన్ని తెచ్చుకుంటున్నావు. ఇది కాకుండా ఎవరైతే శరీరంలో ఉంటూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఎలర్ట్గా ఉంటాడో వాడు మృత్యువు పాల్పడ్డు అని చెప్పారు సమస్త జాతుల వారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మనం నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు లేవగానే ఇవాళ మనకి ఈ శరీరం ఈరోజు ఇవ్వబడింది. ఈరోజు ఇవ్వబడినప్పుడు ఈరోజు మనం ఎన్ని మంచి విషయాలు చేసాం, ఒకవేళ చేయలేకపోయాం అట్లీస్ట్ చెడ్డ విషయాలన్నా ఇతరులకు చేయకుండా ఉన్నామా? రాత్రి పడుకునే ముందు ఆలోచించుకోవాలి. దీని అంతటిని కూడా మాస్టర్ గారు మనకి అరటిపండు ఒలిచినట్టుగా ఇది ఏమీ లేదు, మనం చదువుకుంటే చాలు, అందులో ఇంకా అది ఏమీ లేదు. ఆ చదివితే ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మనలో ఉండేటువంటి చెడ్డ విషయాలు చెడ్డ గుణాలు మెల్లిమెల్లిగా క్రమంగా దూరం అయిపోతుంటాయి. ఇక్కడ మాస్టర్ గారు ఇంకో గొప్ప విషయం కూడా చెప్పారు. అది ఏంటి అంటే హిరణ్యకశిపుడిని ఒక సందర్భంలో ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పారు. అంటే ఇది హిరణ్యకశిపుడి కథ దాదాపుగా అందరికీ తెలిసిందేనా. హిరణ్యకశిపుడికి నారదుడికి మధ్య ఒక సరదా సంభాషణ చెప్పారు. హిరణ్యకశిపుడు విష్ణుమూర్తి వద్దకు యుద్ధం మీదకి వెళ్తాడు. అక్కడ వైకుంఠంలో విష్ణుమూర్తి ఉండదు. వైకుంఠంలో విష్ణుమూర్తి ఉండకపోతే మళ్ళీ ఇక్కడ ఏంటని చెప్పి మళ్ళీ వెతుకుతాడు. ఎక్కడ వెతికినా కూడా వెతుకుతాడు. ఈలోపు నారదుల వారు ఎదురవుతారు. అప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఎక్కడ వెతికినా విష్ణుమూర్తి కనబట్లేదు ఏంటంటే, నిజమా అలా కనబట్లేదా? సరే అయితే ఇప్పుడు 16 లోకాలు వెతికేసాను. 16 లోకాలు వెతికేసాను, రైట్. అయితే మీ ఇంట్లో వెతికావా అని అడుగుతాడు నారదుల వారు. లేదండి మా ఇంట్లో వెతకలేదు అంటే మొత్తం మనుషులను అందరినీ పెట్టి వెతికిస్తారు. అక్కడ సరే ఇప్పుడు మీ ఇంట్లో కూడా దొరకలేదా? సరే అయితే మరి నీ పర్సనల్ బెడ్రూమ్లో వెతికావా అని అడుగుతాడు. పర్సనల్ బెడ్రూమ్లో కూడా వెతికిస్తారు. అక్కడ బొద్దింకలతో సహా బొద్దింకల రూపంలో ఉన్నాడా దోమల రూపంలో ఉన్నాడా ఎవరైనా సరే వస్తే నాతో చెప్పండి, వెంటనే యుద్ధం చేసేద్దాం విష్ణువుతో అని చెప్తాడు. అక్కడ దొరకలేదు. అక్కడ కూడా దొరకలేదు మహర్షి అంటే. సరే అయితే అసలు నీ జేబులో వెతికావా అని అడుగుతాడు. నీ జేబులో వెతికావా అని అడిగితే జేబులు చూస్తుంది. కుడి జేబులో ఖాళీగా ఉంటుంది. సరే ఎడం జేబులో చేపెడతాం. మరి ఎడం జేబులో తీస్తాడు. ఎడం జేబులో ఫోటో ఉంటుంది. ఫోటో ఉంటే అది ఎవరి ఫోటోనో ఏం కాదు, హిరణ్యకశిపుడి ఫోటో అన్నట్టు. అంటే మృత్యు అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఏమి ఉండదు, ఆయన ఇలాగే ఉంటాడు విష్ణుమూర్తి. ఆయన అందరిలోనూ అంతర్యామిగా ఉంటాడు, నీ లోపల ఉన్నాడు, నీ లోపల ఉన్నవాడిని నువ్వే ఎలా చంపుతావు అని నారదుల వారు చెప్తారు. ఈ విషయాన్ని మాస్టర్ గారు చాలా సరదాగా చాలా సూక్ష్మంగా అనేక గొప్ప విషయాలను చెప్పారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పారు మాస్టర్ గారు. గుణవంతుడు అంటే ఎవరు, వీర్యవంతుడు అంటే ఎవరు? గుణవంతుడు అంటే టైంకి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, టైంకి ఫలానా పని చేయాలి. ఎందుకని అంటే ఆఫీస్కి వెళ్ళకపోతే బాస్ తిడతాడు, లేదంటే లేట్ మార్క్ వేస్తాడు, లేదంటే ఇంకోటో. సో అలాంటి కారణాల చేత ఆఫీస్కి టైంకి వెళ్ళేటువంటి వాళ్ళను తన పని తాను టైంకి చేసుకునేటువంటి వాళ్ళు గుణవంతులుగా లెక్కింపడతారు. అయితే వీర్యవంతుడు అంటే ఎవరండి అంటే ఒక వ్యక్తి తనే సొంతంగా కంపెనీ పెట్టుకున్నాడు, తను ఏ టైంకి వెళ్ళినా ఎవరు అడగరు, కానీ స్టాఫ్తో పాటు సమానంగా తను కూడా ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా ముందే ఉంటాడు. ఒక 2 minutes 3 minutes 5 minutes ముందు.
అలాంటి వాళ్ళని వీర్యవంతుడు అన్నారు. అంటే ఇక్కడ మనల్ని ఎవరో చూస్తున్నారు, గమనిస్తున్నారు, లేదంటే ఎవరికో మనం సంజాయిషి ఇచ్చుకోవాలని కాదు. మాస్టర్ గారు మనకు సూక్ష్మంగా చెప్పిన విషయం ఏంటంటే, ఎవరో నిన్ను గమనిస్తున్నారనేటప్పుడు నువ్వు ఎలర్ట్గా ఉండడం కాదు, ఎవరో నిన్ను గమనించకపోయినా నువ్వు ఆచరించేటువంటి ధర్మాన్ని నువ్వు ఆచరించు. అదే మనకి శ్రీరామ రక్ష అని చెప్పారు మాస్టర్ గారు. అలాగే ఒక సాధారణ వ్యక్తి రాముడిగా ఎలా పిలువబడతాడు? ఎలాగా అంటే, ఎవరైనా వచ్చి ఏమంటే మీరు తప్పితే ఇంకెవరు లేరు, మీరు నన్ను కాపాడాలి అని గనక నమస్కారం చేసుకుంటేట శ్రీరామచంద్రమూర్తి అంటట, ఏదైనా ఏం జరిగినా సరే ఫస్ట్ రిస్క్ నేనే, నాది రిస్క్, నాకు ఏదైనా జరిగిన తర్వాతనే నీకు జరగాలి. అలా ఎవడైతే ఇతరులకు అభయం ఇవ్వగలుగుతారో అటువంటి వాడు రాముడిగా పిలువబడతారని చెప్పారు మాస్టర్ గారు. ఇక్కడ విద్యార్థుల గురించి కూడా చెప్తూ ఒక చోట చెప్పారు. తరచూ విద్యార్థులు మనకు ఈ రోజుల్లో గమనిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, విద్యార్థులు తరచూ కూడా డిప్రెషన్కి గురవుతున్నారు, లేదంటే సూసైడ్ చేసుకుంటున్నారు, లేదంటే ఫస్ట్ రావట్లేదు, ఫస్ట్ ర్యాంక్ మా అబ్బాయికే రావాలి, లేదా మా అబ్బాయికి సెకండ్ ర్యాంక్ రాకూడదు. ఇదంతా కూడా ఒక తల్లిదండ్రుల యొక్క పశుత్వం అని చెప్పారు మాస్టర్ గారు. అంటే నాలాగా ఇప్పుడు నా పిల్లలు చదువుతున్నారు, నాలాగా వేరే వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు బాగుపడాలి. ఎవరైతే అలా అనుకుంటారో అలా అనుకునేటువంటి వ్యక్తి యొక్క విద్యార్థి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు అట్టే ఎక్కువగా అనారోగ్యం పాలవరు. ఎందుకంటే వాళ్ళ మనస్సులో ఉండేటువంటి మంచి విషయాలే బయటికి వెలుగులాగా ప్రసరించి అవే మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయని చెప్పారు మాస్టర్ గారు. అలాగే ఆరోగ్యమైన అనారోగ్యమైనా సరే ఇక్కడ బయట ఉన్న వస్తువుల్లో ఏమీ ఉండదు, దాన్ని నువ్వే తయారు చేసుకుంటున్నావు అని చెప్పారు. అంటే ఏదన్నా ఒక మనకి ఇష్టమైనటువంటివి చేశారు, ఆకలేస్తుంది, తిన్నాం, సరిపోతుంది. కానీ రుచి కోసం తినడం ప్రారంభించావు. ఎప్పుడైతే రుచి కోసం తినడం ప్రారంభించావో అదే నీకు అనారోగ్యాన్ని కలగజేస్తుంది, అదే మృత్యువు, అదే పొరపాటు పడ్డం అంటే అని చెప్పారు సమస్త జాతీయ గ్రంథంలో. ఇక్కడ ఎవరైతే దేవతలుగా భాసిల్లుతారో వాళ్ళు పొరపాటు పడకుండా తను చేయవలసినటువంటి లక్ష్యాన్ని ఎప్పుడూ నిరంతరం గుర్తుకుంచుకుంటూ ఉంటారు. అంటే తను ఏ లక్ష్యంతో ఇక్కడ భూమి మీదకి వచ్చాడు, ఏ లక్ష్యంతో శరీరం ఇవ్వబడింది, మానవ జన్మను ఎందుకు దుర్వినియోగం చేసుకోకూడదు, ఇలాంటిటువంటి కొంత క్లారిటీని కలిగి ఉంటారు. ఇక్కడ మాస్టర్ గారు చెప్తూ మానవ జన్మ అనేటువంటిది ఉత్తమం కాదు, దుర్లభం అని చెప్పారు, పెద్దలని చెప్పారు. దుర్లభం అంటే మనం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణం గడపాలి, అది కూడా ఇతరుల మంచికే గడపాలి. వాళ్ళకి మనం ఎంతవరకు మంచి చేయగలుగుతున్నాం, వాళ్ళలో ఉన్న అంతర్యానికి ఎంతవరకు మనం సేవ చేయగలుగుతున్నాం, గుర్తించుకోగలుగుతున్నాం, ఇవన్నీ కూడా చూడమని చెప్పారు. ఇక్కడ ఇంకొక చోట చెప్తూ మాస్టర్ గారు, అంటే మనకి మంచి విషయాలు ఉంటాయి, చాలా వరకు మంచి విషయాలు, అంటే రెండు మంచి విషయాలు కలిసిపోతే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఒక చోటట ఒక ఇంట్లో వాళ్ళు పిల్లలు అందరూ కూడా ఆకలితో ఉన్నారు. ఇంట్లో భార్య భర్తని కేకేసి, ఏమండి ఈరోజు కొంచెం బియ్యం అద్దె కూడా నిండుకున్నాయి, మీరు బజార్లోకి వెళ్ళి బియ్యమును కావాల్సిన సరుకులు తెస్తే పిల్లలకి వంట చేద్దాం, అందరం కూడా భోజనం చేయాలి కదా అని. సరే అని చెప్పేసి ఒక సంచి తీసుకుని యజమాని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ దారిలో వెళ్తుంటే అక్కడ ఒక గొప్ప వ్యక్తి సంగీత కచేరీ చేస్తున్నట్టు. ఆ సంగీత కచేరీ చేస్తుంటే ఈ వ్యక్తి దానికి ఆకర్షితుడయ్యాడు. యజమాని ఆకర్షితుడయ్యి ఆ సంగీతాన్ని వింటూ అక్కడ ఉండిపోయాడు. మెల్లిగా రాత్రి 10:30 అయింది. అప్పుడు ఆ తర్వాత గుర్తుకొచ్చి ఇంటికి వచ్చాడు. మాస్టర్ గారు ఏమన్నారంటే, అసలు అలాంటి బాధ్యత లేని వ్యక్తిని తన్నాలని చెప్పారు. అంటే నిజానికి రెండూ మంచి విషయాలు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి బియ్యం అవసరం, వెళ్తున్నాం, రైట్, మనకి అవసరం. సంగీతం అనేది కూడా మంచి విషయమే. కానీ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏది ముఖ్యం, ఏది అవసరం? ఇంట్లో వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు మనం సంగీతం మంచి విషయమైనా దాన్ని ఎంజాయ్ చేయడం అనేది ముఖ్యం కాదు. మాస్టర్ గారు ఏం చెప్పారు అంటే, 2 సీసాలు ఉన్నాయి, 2 సీసాల్లో ఒకటేమో మందు ఉంది, ఇంకోటి ఏదో ఉపయోగపడే మందు ఉంది. ఆ 2 సీసాలని పట్టుకుని నీకు ఏది అవసరమో ఆ మాత్రం వేసుకోకుండా ఆ రెండింటిని ఇలా పట్టుకుని బద్దలు కొట్టామనుకోండి, ఏం జరుగుతుంది? ఆ సీసాలు బద్దలైపోయి మన చేతిలో గుచ్చుకుంటాయి. అదే మృత్యు అని చెప్పారు. అంటే మంచి విషయాల్లో కూడా నీకు దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి సెకండ్ ఇవ్వాలి, ఏది అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు,
ఏ విషయాలు నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ కొత్త విషయాలు, పాత విషయాలు అంటాం. మాస్టర్ గారు చెప్తూ పాత విషయాలు మనం కొన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు సర్వసాధారణంగా మనిషి ఎదిగేటువంటి క్రమంలో కొన్ని విషయాలను తెలుసుకుంటూ ఉంటాడు. మంచి విషయాలు, చెడ్డ విషయాలు, ఒక లెర్నింగ్ స్కిల్లో అలాంటివి. అలాగే ఇప్పుడు మళ్ళీ నేను కొత్త విషయాలు ఏవో నేర్చుకుంటాను. అయితే ఆ కొత్త విషయాలు ఎలాంటివి నేర్చుకోవాలట అంటే, మనకి పాతలో ఉండేటువంటి పాత విషయాల్లో మనం ఏవో కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నాం. గుడికి వెళ్ళడం ఇలాంటిదో ఏదో నేర్చుకున్నాం ఇలాంటివి అనుకోండి. ఆ గుడికి వెళ్తున్నప్పుడు ఈ కొత్తగా నేర్చుకునేటువంటి విషయం పాత విషయాన్ని మరింత వెలుగు ప్రసరింపజేయాలి, మరింతగా మనకి దాని సూక్ష్మం అర్థం కావాలని చెప్పేసి అన్నారు. అంటే మనం గుడికి వెళ్తాం చిన్నప్పటి నుంచి కూడా సర్వసాధారణంగా ఒక వ్యక్తి లేదంటే నా లాంటి వాడు గుడికి వెళ్ళడం అనేది అలవాటు చేసుకున్నాడు. గుడికి వెళ్తున్నాడు, మళ్ళీ వెళ్తాడు, దేవుడికి నమస్కారం పెట్టాడు. కొంతకాలం అయింది, దైవానుగ్రహంతో హోమియోలోనో ఎక్కడో మందు వాడిన తర్వాత మనం కూడా చేద్దాం అని చెప్పేసి అనిపించి ఒక సర్వీస్ని స్టార్ట్ చేయడం ప్రారంభించాడు. అంటే ఏంటి, కొత్త విషయం నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇది నేర్చుకునే కొద్దీ ఏం జరుగుతుందంటే అసలు మనం గుడికి వెళ్ళడం అనేటువంటి దాన్ని ఎందుకు వెళ్తున్నాం అనే విషయం మెల్లిగా అర్థమవుతుంది. ఎందుకంటే గుళ్ళోనే దేవుడు కాదు, ఇక్కడ మనకు మందులు తీసుకోవడానికి వచ్చేటువంటి వ్యక్తుల్లో కూడా మనం అంతర్యామిని చూడాలి. ఆ అంతర్యామి ఉండేటువంటి వెలుగులోనే మనం అంతా ఉంటున్నాము. మనలో అంతర్యామి కాక ఆ అంతర్యామి వెలుగులోనే మనం ఉండటం అనేటువంటిది మనకి కొంత అలవాటు అవుతుందని చెప్పారు మాస్టర్ గారు. ఇక్కడ జబ్బు కానీ ఆరోగ్యం కానీ మనం తయారు చేసుకుంటుందే కానీ బయట వస్తువుల్లో ఇంకేమీ లేదని చెప్పారు మాస్టర్ గారు. ఇంకా చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, మనం 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 కొన్ని వెంట్రుకలు, ఇది మన తల మీద వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. ఆ వెంట్రుకలు పెరగడం అనేది ఏంటి అంటే, అవేవో మనల్ని కాపాడతాయని కాదు, వాస్తవానికి అవి మన సౌకర్యం కోసం భగవంతుడు ఏర్పరిచినవి. వెంట్రుకలు నిన్ను కాపాడుతాయి అనుకోవడం ఎటువంటిదో, నీ ఆస్తి నిన్ను కాపాడుతుంది అనుకోవడం, లేదంటే నీ ప్రజ్ఞ నిన్ను కాపాడుతుంది అనుకోవడం, నీ మేధస్సు నిన్ను కాపాడుతుంది అనుకోవడం, ఇటువంటి భావన కూడా అది అటువంటిదే అని చెప్పారు. ఎందుకని అంటే నీ ప్రజ్ఞ కానీ ఏదైనా సరే అసలు అది ఆస్తిపాస్తులు కానీ దేనికోసం తయారు చేయబడ్డాయి అనేటువంటిది, అంటే అది నీ సౌకర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. అంతే తప్పితే అది నీవు కాదు. నీవు దాన్ని వినియోగించుకుని కాలక్రమంలో ఇతరులకు మంచి చేయాలని చెప్పేసి చెప్పారు మాస్టర్ గారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ వాసుదేవ.